అన్న 5 నెలలలో ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఇంతసేపు మా అమ్మలక్కలు మాట్లాడిల్లు, వాళ్ళ ఆవేదన మీరు విన్నారు. ఒక కరెంటు బిల్లు అన్నాడు, కరెంటు బిల్లు కూడా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని అది కూడా ఆపిండు, అవి కూడా తీసుకుంటున్నారు. బస్సులు అన్నారు, వాళ్ళు ఒక్క బస్సు కూడా రోడ్డు మీద ఆపుతలేరు. మనం వివిధ ఛానళ్లలో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము, పెద్ద పెద్ద టీవీలలో చూస్తున్నాము. బస్సులు ఆపకుండా బస్సులు లేడీస్ మీదకి వెళ్ళి కూడా పట్టుకోపోయే వ్యవస్థ మనం చూసినాము. కరెంటు పోయిన వ్యవస్థ మనం చూసినాము. నీళ్లు లేని వ్యవస్థ మనం చూసినాము. షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇస్తా అన్నాడు, అది కూడా లేదు, ఏది కూడా లేదు. ఇప్పుడు మాయ మాటలు చెప్తే 15 ఆగస్టు తర్వాత నేను 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అది కూడా మాకు నమ్మేటట్టు లేదు. ఏమన్నంటే అన్ని తప్పించుకునే మాటలు, దొంగ బుద్ధులు, దొంగ వేషాలు అన్ని చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచిండు. ఇప్పుడు మీరు తీసుకునే కూడా అన్నివి కాని హామీలతోని, అక్కర్లేని హామీలతోని, నా భూతో నా భవిష్యత్తు లేని హామీలను నెరవేర్చే హామీలను తీసి బూడిది గుమ్మకాయకు బూడిది పూసి ఈ కథలు పడుతున్నాడు ఆయన. ఇప్పుడు కూడా దమ్ముంటే వెంటనే ఆయన రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం.